మిగతా వివరాలు చూస్తే వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతి భద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతి భద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఇక లగచర్ల దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. మరో నలుగురిని కూడా రిమాండ్కు పంపిన నేపథ్యంలో ఈ లగచర్ల, రోటిబండ, పులిచెర్ల పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, మొత్తానికి లగచర్లలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అక్కడ ప్రజలు సాధారణ పరిస్థితులకు వచ్చారా? ఏం చెప్తున్నారు? రైట్ సిరిచందన, ఏదైతే గత వారం రోజుల నుంచి చూసుకున్నా కూడా వికారాబాద్ జిల్లా కొడంగల్లోని లగచర్లలో మాత్రం సంఘటన రోజు రోజుకి మాత్రం వేగవంతం పోలీసులు కూడా పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే 16 మంది అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కి పంపించిన విషయం తెలిసిందే. అయితే మరో నలుగురిని, అంటే నిన్న చూసుకున్నట్లయితే వికారాబాద్ కావచ్చు, ఇటు పరిగి పోలీసులు దాదాపుగా 10 మందిని అరెస్ట్ చేసి నలుగురిని సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం ఏదైతే దానికి కావాల్సిన టెస్టులు చేసి మాత్రం రిమాండ్ కి అయితే తరలించారు. వాళ్ళ నలుగురికి కూడా దాదాపుగా 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీంట్లో చూసుకున్నట్లయితే రైతుల సంఖ్య మాత్రం 20కి చేరుకుంది. ఎందుకంటే మొదటిసారిలో 16, ఇప్పుడు నలుగురు. దీంతో పాటు ఇది కాకుండా ఏదైతే ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ మరియు పట్నం నరేందర్ కావచ్చు, అంటే దాదాపుగా 22 వరకు ఇప్పటి వరకు అయితే అరెస్టుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కలెక్టర్ దాడిపై కలెక్టర్ కి ఉన్న ఏదైతే ఎస్కాట్ కు సంబంధించినది కావచ్చు, దానికి అదనపుగా మరో ఇద్దరిని అయితే సపోర్ట్ గా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.